హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఒక తన సబ్స్క్రైబరో లేదో ఏంటో తెలీదు. సో కామెంట్కి అయితే రిప్లై ఇస్తున్నా. సో ఏంటి అంటే అలోవెరా గురించి అడిగారు. అలోవెరా ఇంట్లో పెరుగుతుంది ఏంటి, ఎందుకు కొనుడు అంటే ఐ మీన్ వాళ్ళు తెలంగాణ పీపుల్ అయ్యచ్చు. ఎందుకంటే కొనుడు అన్నారంటే ఐ మీన్ అనుకుంటున్నాను. సో నేను క్లారిటీగా చెప్తాను, అర్థం చేసుకుంటే ఓకే, లేకపోతే అది మీ ఇష్టం. సరే, అలోవెరాలో ఎన్ని టైప్స్ ఉంటాయండి? ఫస్ట్ మెయిన్ థింగ్ దాని గురించి తెలుసుకోండి. అలోవెరాలో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఓకే, మెయిన్గా దేనిలోనే టైప్స్ ఉంటాయి, దేనిలోనే బ్రీడ్ ఉంటుంది. ఇప్పుడు కుక్కకి, ఊరు కుక్కకి, మనం ఇంట్లో పెంచుకునే కుక్కకి వేరు ఉంటుంది, అవునా కదా? అంటే బుద్ధులు కానీ ఏదైనా సరే డిఫరెంట్గా ఉంటుంది, అవునా కదా? ఎందుకంటే అవి టైప్స్ ఉంటాయి. డాగ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి. క్యాట్లో కూడా కొన్ని పెంచుకుంటారు. కొన్ని క్యాట్ బాత్రూమ్ ఉంటుంది చూసారా, దానికి కాఫీ పెట్టి గింజలు తినిపించి దాన్ని వచ్చే బాత్రూమ్ తోటి కాఫీ తయారు చేస్తారు. అది కాస్ట్ ఎక్కువ, అంటే అది ఒక బ్రీడ్, అంటే దాని బ్రీడ్ బట్టి దానికి ప్రైస్ ఉంటుంది, అవును కదా? అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా అలోవెరాలో 420 టైప్స్ ఉంటాయి. అందులో వైద్యకానికి బాగా యూజ్ అయ్యేది నెంబర్ 1 స్కిన్కి కానీ ఇంకా ఎలాంటి వాటికైనా, అంటే స్కిన్ ప్రాబ్లమ్స్కి కానీ అట్లాంటి వాటికి మెయిన్గా మేజర్గా ఇంకా మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్కి క్లియర్ అవడానికి అలోవెరా అనేది ఒకటి ఉంది. అది నెంబర్ 1 అలోవెరా ప్రొడక్ట్. అది ఎక్కడ దొరుకుతుందంటే అది మన ఫరెవర్లోనే దొరికింది. కావాలంటే ప్రూఫ్ చూపిస్తాం. ఓకే, అది మనకి కావాలంటే వరల్డ్స్ నెంబర్ 1 అలోవెరా జెల్ అని కొడితే కన్ఫామ్గా గూగుల్లో అది ఫరెవర్ ప్రొడక్ట్ మాత్రమే వచ్చింది. అది కూడా ఫరెవర్ అలోవెరా జెల్ మాత్రమే వచ్చింది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఒక్క నిమిషం. అలోవెరాలో నేను 420 టైప్స్ ఉన్నాయన్నాను కదా. ఆ 420 టైప్స్లో ఏది నెంబర్ 1? దాని పేరు అలో బార్బడెన్సిస్ మిల్లర్. అలో బార్బడెన్సిస్ మిల్లర్, ఇదే నెంబర్ 1. అలోవెరాలో అన్ని టైప్స్ ఉంటాయి. అందులో నెంబర్ 1 అలో బార్బడెన్సిస్ మిల్లర్. ఇది కొన్ని చోట్ల మాత్రమే పెరిగిద్ది. ఓకే, కొన్ని చోట్ల మాత్రమే పెరిగిద్ది, కొంతమంది పెంచుతారు. అది ఓన్ కంపెనీస్ వాళ్ళు మాత్రమే పెంచుతారు. ఓకే, ఇప్పుడు ఫరెవర్ అనేది అది వాళ్ళది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు అలోవెరా, ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు నాది అలోవెరా కంపెనీ, అదే ఇప్పుడు ఫరెవర్ కంపెనీ నాది. సో ఫరెవర్ కంపెనీ నాది కాబట్టి నేనే మ్యానుఫ్యాక్చర్, అంటే నేనే సొంతగా అలోవెరా చేయడం, అంటే ప్రిపేర్, దాన్ని పండించడం, అదంతా కూడా మందే ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ అలోవెరా అనేది చాలా రోజులండి, మనకి 1-2 రోజుల్లో అయ్యేది కాదు, చాలా పెద్ద పంట ఇది. అండ్ ఇది ఎలా పెంచుతారంటే వాటర్ తోటి మరియు సన్లైట్ తోటి. ఓకే, అంటే ఎన్నో రోజుల సన్లైట్ తోని, అంటే ఇన్ని రోజుల సన్లైట్ని మీరు తాగుతున్నట్టు, అంటే సన్లైట్ తోటి అది పెరిగిద్ది కాబట్టి. ఇప్పుడు అలోవెరా ఎలాంటి గుణం అంటే మీరు టాయిలెట్ పోస్తే టాయిలెట్ని కూడా అబ్జర్వ్ చేసుకొని అది అందులోకి వెళ్తుంది. అంటే మీరు దానికి ఏది వేస్తే అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలోవెరాకు ఉన్న గుణం ఏంటంటే అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంది, అర్థమైందా? సో అందుకే ఇప్పుడు అది సన్లైట్లో పెరిగిద్ది. సో గాలి ధూళి అంటూ ఏముండదు, అండ్ కెమికల్స్ కూడా ఏముండదు. సో అది బెనిఫిట్ ఉంటుంది. అండ్ అది సన్లైట్తోనే అయ్యిద్ది కాబట్టి సో మీకు ఎలాంటి బాధ ఉండదు అనమాట. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలోవెరా దాంతో. అండ్ అలోవెరా ఎలా మ్యానుఫ్యాక్చర్ అయ్యిద్ది, అది ఎలా అయ్యిద్ది అనేది ఒక వీడియో మీకు ఇప్పుడే, ఈ వీడియో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు లాస్ట్లో మీకు డీటెయిల్గా అన్నీ ఒక వీడియో అన్నమాట పెడతాను. సో ఒక 1 minute వీడియో అది మీకు చూపిస్తాను. ఓకే, ఇదండి. సో మీరు మీ ఇంటి దగ్గర పెరిగేది ఇదే అలో బార్బడెన్స్ నిజమేనా, అంటే ఐ మీన్ అదే అలోవెరా మీ ఇంట్లో పెరిగితే ఓకే తీసుకోండి. ఓకే, అండ్ చెప్పాను కదా అలోవెరాకి అబ్జర్వ్ చేసే గుణం ఉంది. ఓకే, అబ్జర్వ్ చేసే గుణం ఉంది. సో అదనమాట. అండ్ ఇప్పుడు అలోవెరా వీడియో పెడతాను. సో ఎలా మ్యానుఫ్యాక్చర్ అయ్యిద్ది ఏంటి ప్రాసెస్ మొత్తం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అలోవెరాకి అబ్జర్వ్ చేసే గుణం ఉంది. అండ్ ఇది ఓన్గా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఇక్కడ బయట కొనేది లేదు, మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరేషన్, మొత్తం ఓన్గా అంతా వాళ్ళదే. ఓకే, అండ్ నో ప్రిజర్వేటివ్స్, నథింగ్, కెమికల్స్ కూడా ఉండవు. 100% థిక్ అండ్ న్యాచురల్ ఉంటుంది. వరల్డ్స్ నెంబర్ 1 అంటే అర్థం చేసుకోండి ఎంతో క్వాలిటీ ఉంటుందో. అండ్ మీకు ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ ఏమీ వేయరు. అండ్ ఇప్పుడు అందులో మనకి బ్రాండ్స్ ఉంటాయి. సారీ అండి, మీకు అలోవెరా
లోగో ఉంది కదా, అంటే మన దాంట్లో అలోవెరా ఉంది కదా, సో అది ఒక లైసెన్స్ ఉంటుంది. అది అందరికీ ఇవ్వరండి. ఒక్కసారి ఫస్ట్ ఒక్క ఇయర్ ఫెయిల్ అయినా కూడా మీకు ఆ లైసెన్స్ ఇవ్వరు, అది ఇవ్వరు అనమాట. ఓకే, సో ఇది మామూలుగా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్న కంపెనీ కాబట్టి సో అర్థం చేసుకోండి. అలోవెరా అనేది ఇక్కడిది మీరు ఇంట్లో తినేది చాలా డిఫరెన్స్ ఉంది. సో కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఓకే, మీకు ఒక వీడియో పెడతాను, దాన్ని చూడండి, అది ఎలా ఉంటుందో, ఎలా తయారైద్ది. అసలు మీరు టైప్ చేయండి, ఒకసారి గూగుల్లో టైప్ చేసి సెర్చ్ చేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు కమెంట్లో ఏమైనా చెప్పండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి కన్ఫామ్గా రెడీ. ఓకే, వీడియో పెడతాను చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అండ్ పాడ్కాస్ట్ ఉంది అండ్ ప్లేలిస్ట్ కూడా ఉంది మంది. సో అన్ని వీడియోస్ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఓకే, వీడియో పెడతాను చూడండి.